ఉందో అది గనక కల్తీది, ఒకవేళ వేరే కుకింగ్ ఆయిల్స్ గనక మనం యూజ్ చేసినట్లయితే దాని వల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానికి రెట్టింపు ఉంటాయి. లాభాలు మట్టికి ఎలా ఉన్నా కానీ నష్టాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. సో అలాంటి మన పొజిషన్ కి మనం వెళ్లకుండా సో ఎలాంటి ఆయిల్స్ మనం యూజ్ చేయాలి అనేది తెలుసుకునే ముందు మనకి ఆయిల్ ద్వారా మనకి బాడీకి ఏమొస్తుంది అనేది చూద్దామండి. ఇక్కడ చూసారు కదా మీరు, బ్యాలెన్స్డ్ డైట్. ఈ క్లిప్పింగ్ కనుక చూసినట్లయితే రోజు మనం తీసుకునే ఫుడ్ లో ఈ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే ఇవన్నీ కూడా మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం భోజనం ప్లేట్ తీసుకోండి, అందులో మనం తీసుకునే ఆహారం ఏదైతే రైస్ ఉందో అది మనకి కార్బోహైడ్రేట్. అంటే మనం రైస్ అనేది ఎక్కువ తీసుకునేది ఏంటంటే ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ లోకి వచ్చేసరికి మనం తీసుకునే గీ అంటే నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యాట్స్ వస్తాయి అనమాట. ఇలా మనం గనక బ్యాలెన్స్డ్ డైట్ గనక మనం ఫాలో అయినట్లయితే మనం చాలా హెల్తీగా ఉంటాము. అందులో కూడా ఈ ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో మన బాడీకి అవసరం అవుతాయి, చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అలా తక్కువ మొత్తంలో తీసుకునే ఫ్యాట్స్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. సో ఈ ఫ్యాట్స్ గనక మీరు చూసినట్లయితే మనకి టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో కూడా మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది అసలు సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ గనక మనం తీసుకున్నట్లయితే మనం ఇంట్లో యూజ్ చేసే మీట్ అంటే మనం మాంసం తింటా ఉంటాం. సో మీట్ దీంట్లో మనకి ఏమవుతుందంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బటర్, మనం తీసుకున్న వెన్నలో కానీ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి జనరల్ గా ఎలా ఉంటాయంటే మనకి ఘన స్థితిలో ఉంటాయి, సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. అంటే మనకి నెయ్యి చూడండి జనరల్ గా మనకి ఘన స్థితిలో ఉంటుంది అనమాట, సాలిడ్ లా ఉంటుంది అనమాట. సో ఇందువల్ల ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ అంటే మనకి తీసుకునే లైక్ డాల్డా అంటాం కదండి. సో అలాంటివి ఏం చేస్తాయంటే మనకి అవి కూడా మనకి సాలిడ్స్ లో ఉంటాయి. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కి వచ్చేసరికి అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ మన బాడీకి అవసరం లేదా అని కాదు, అవి అవసరం, కానీ అవి చాలా తక్కువ మొత్తంలో మనకు బాడీకి అవసరం అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కి వచ్చేసరికి వెజిటేబుల్ ఆయిల్స్. అంటే మనం వెజిటేబుల్ ఆయిల్స్ అంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తా ఉన్నాం, ఫ్లవర్స్ నుంచి కానీ సీడ్స్ నుంచి కానీ ఇలా మనం తీసే అంటే మొక్కలు యూజ్ చేయడం ద్వారా మనకి తీసే ఆయిల్స్ మనకి వెజిటేబుల్ ఆయిల్స్ లోకి వస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే మనకి లిక్విడ్ అంటే జస్ట్ మనకి ఒక ద్రవ రూపంలో ఉంటాయి అనమాట, లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్ అంటే మనకి మన బాడీలో కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందులోనూ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల హై డెన్సిటీ లిపోప్రోటీన్ పెరుగుతుంది. నెక్స్ట్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. లో డెన్సిటీ లిపోప్రోటీన్ ని తగ్గించి ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ట్రాన్స్ ఫ్యాట్ అని చెప్పాను కదండి. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల మనకి అసలు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు మనం జనరల్ గా బర్గర్స్ అని, నెక్స్ట్ నూడిల్స్ అని, నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు చేస్తారు ఏదైనా ఫుడ్ లైక్ పిజ్జాస్ ఇవన్నీ, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు రేపు ఓవెన్ లో పెడతారు మళ్ళీ ఇస్తారు. లేదంటే ఈ రోజు తీసుకుంది దాన్ని వెయిట్ చేసి అంటే మళ్ళీ మనం చేస్తామంటే ప్రాసెసింగ్ అంటే వండిందే వండటం రిపీటెడ్ గా దాన్ని మనం ప్రాసెసింగ్ చేయడం వల్ల మనకి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. యాక్చువల్ గా మనం తీసుకునేది అన్సాచురేటెడ్ ఫ్యాటే. సో మనం ఎప్పుడైతే దీన్ని ప్రాసెసింగ్ చేస్తామో దట్ ఫ్యాట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ లోకి మారిపోతుంది అనమాట. అందుకే మనం బయట ఫుడ్ తినే ఫుడ్స్ ఎందుకు మనకి హెల్తీ కాదు అని అంటారంటే వాళ్ళు రిపీటెడ్ గా ఈ ప్రాసెస్లు చేయడం వల్ల ఆ ట్రాన్స్ ఫ్యాట్ అనేది అందులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ సాచురేటెడ్ ఫ్యాట్ మనకి బాడీకి తక్కువ మొత్తంలో కావాలి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనకి కావాల్సినంత మన బాడీకి అందించాలి. ట్రాన్స్ ఫ్యాట్ అనేది దాని వల్ల మనకి ఎటువంటి ఉపయోగము లేదు, అంటే దాని వల్ల అస్సలు మనకి యూజ్ అనేది మన బాడీకి అవసరం లేదనమాట.
సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ లో అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అందులో మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చేసరికి omega-3 అండ్ omega-6. మన ఆయిల్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 వర్డ్స్ మీరు వినకుండా ఉండరు. ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇన్ని టైప్స్ నేను ఎందుకు చెప్పాను అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. సో saturated fat, unsaturated fat, omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. వీటిని తీసుకోవడం ద్వారా మనకి గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మనం ఏది ఎక్కువ తీసుకుంటున్నాం దాన్ని బట్టి మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే హెచ్డిఎల్, ఎల్డిఎల్. ఈ హెచ్డిఎల్ ఫామ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, ఎల్డిఎల్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది అనేది ఇందులో మనకి క్లియర్ గా తెలుస్తుంది. అంటే నార్మల్ ఆర్టరీ అంటే మనకి రక్తనాళాలనే ఉంటాయి. సో మనకి టాప్ టు బాటమ్ మనం మెదడు నుంచి కాళ్ళు చిటికిన వేలు వరకు మనకి వెజల్స్ అనేవి ఉంటాయి, బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా సప్లై అవుతున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాప్ తీసుకోండి. ఆ ట్యాప్ మనకి పైన ట్యాంక్ లోంచి కిందకు వాటర్ రావాలనుకోండి, దాంట్లో ఎటువంటి మనకి మధ్యలో డిస్టర్బెన్స్ అంటే ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, బ్లాకేజెస్ ఉండకూడదు అనమాట. అలా లేనప్పుడు వాటర్ ఫ్లో ఎంత బాగుంటుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ లేనప్పుడు ఇంకా అది జుమ్ అని వెళ్ళిపోతుంది అనమాట. అంటే రక్తం టాప్ టు బాటమ్ అంత ఫ్లో అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఎటువంటి బ్లడ్ ప్రెషర్ అనేది ఉండదు అనమాట దాంట్లో. అంటే రక్తం మనకి ఏమవుతుందంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే మన రక్తనాళాలు చుట్టూ అంటే అడ్డు గోడల్లాగా అనమాట. చుట్టూ మనకి ఏమవుతుందంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. సో అలా పేరుకుపోవడం వల్ల నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు లైన్ లోంచి ఎలా వెళ్తుంది వాటర్, లేదంటే బ్లడ్ ఎలా వెళ్తుంది. సో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల మనకి బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది. అసలు బ్లడ్ వెళ్తే ఏంటండి లేదంటే ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ గనక సరిగా సప్లై అవ్వకపోతే మన బాడీకి ఆక్సిజన్ అనేది అందదు. మీరు ప్రతి పార్ట్ కి ఆక్సిజన్ గనక వెళ్ళాలి అంటే గనక మనకు బ్లడ్ సప్లై అనేది సరిగా ఉండాలి. బ్లడ్ అనేది ఆక్సిజన్ తీసుకుపోయే ఒక ఫ్లూయిడ్, అది ఒక యంత్రం లాంటిది. సో అందుకని మనకి రక్త ప్రసరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకున్న ఆయిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మనం ఎలాంటి ఆయిల్స్ ని తీసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటాము. నవేడేస్ మనం ఎక్కడ చూసినా చాలా చెప్పాలంటే ఇది చాలా బాధాకరం అండి. ఆ విషయాలు చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్స్ అనమాట. అసలు వాళ్ళకి ఎందుకో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళు సన్నగానే ఉంటారండి, కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఈ ఫ్యాట్స్, మనం ఏవైతే బాడీకి అవసరమైన ఫ్యాట్స్ ఉన్నాయో అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కనుక మనకి అలాంటివి వస్తాయి. నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్, మనం తీసుకునే ఆయిల్ ని బట్టి మనకి బ్లడ్ లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ పెరగడమా తగ్గడం అనేది ఉంటుంది. మీరు ఎవరైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చూడండి, అందులో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అందుకే మీరు ఆయిల్ తగ్గించండి అని క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే మనం తీసుకునే తక్కువ మొత్తం ఆయిల్ అనేది, కానీ దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది మన లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుందండి. సో ఈ మనం తీసుకునే ఆయిల్ ఎలాంటి ఆయిల్స్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక మనం మార్కెట్ లో చూసినట్లయితే ఇలా రకరకాల ఆయిల్స్ అనేవి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రెడ్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ చెప్పుకుంటూ పోతే చాలా ఆయిల్స్ అనేవి మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటి ఆయిల్స్ లో మనం బెస్ట్ ఆయిల్, మనకి మన కాస్ట్ కి సరిపడే ఆయిల్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి, అందులో ఎలాంటి పోషకాలు అనేవి ఉంటాయి. సో నేనైతే చెప్తాను, మనం ఇప్పుడు ఇలాంటి క్లిప్పింగ్స్ చూడండి. అది నూనె కాదు, ప్రాణహాని. బ్రాండెడ్ కంపెనీ నూనెలు సైతం కలిసి కిలో గుళ్ళు నుంచి వచ్చే నూనె 250 గ్రాములు. అంటే మనం కేజీ గుళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఈ పైన చెప్పుకున్న ఎన్ని ఆయిల్స్ తీసుకున్నా ఏదైనా ఒక కేజీ ఆయిల్ తయారు చేయాలంటే దానికి ముడిసరికి ఎంత కావాలండి? కేజీ ఆయిల్ వచ్చేస్తుందా? కేజీ సీడ్స్ కి కేజీ ఆయిల్ వచ్చేస్తుందా? రాదు కదా. సో మనం తీసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 కిలోలు తీసుకుంటే మనకి ప్యూర్ 1 కిలో ఆయిల్ అనేది వస్తుంది. మనం ఒకప్పుడు గానుగు నూనెలో డైరెక్ట్ వాళ్ళు పట్టి ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మనం డైరెక్ట్ మనం తీసుకుని వాడుకున్నా సరే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఈ రోజు కార్పొరేట్ కంపెనీలు రిఫైనింగ్ అనే పేరుతో మన హెల్త్ ని పాడు చేయడం తప్ప కలర్, రంగు, రుచి ఇవన్నీ కూడా మన నుంచి కూడా వచ్చిన వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్
మచ్ ఆఫ్ ప్రాపర్టీస్. అందుకని మనం ఏదో క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేయడానికి అనేది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత మనం ఎలాంటి ఆయిల్ చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఆయిల్స్ గుళ్ళు తీసుకున్నారు అనుకున్నారు, ఒక 130 నుంచి 140 రూపాయలు కేజీ అవి పడుతున్నాయి. మనకు 130 రూపాయలకి కిలో ఆయిల్ వచ్చేస్తుంది కదా. లేదంటే సీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ సీడ్స్ మనకి 3-4 కేజెస్ అయినా ఉంటే తప్ప మనకు ఆయిల్ రాదు. కానీ ఆ సీడ్స్ ఏవైతే లేదండి. సో ఎందుకంటే మనకి ఆయిల్ కాస్ట్ అనేది మనకి ఇన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి, మనం అక్కడ ఉన్న మెషిన్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. అలా లేకుండా మనకి 250 గ్రాములకి వస్తుంది. అంటే 25% అసలు నూనె అయితే 75%, అంటే 75% ఆఫ్ ఆయిల్ అనేది మనకి కల్తీ అనేది ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటి ఆయిల్ ని మనం ఎంచుకోవాలి? హౌ టు చూస్ ద బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఫర్ యూ. మనం ఎలాంటి అంటే మన ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవాలి అంటే కనుక మనం ఎలాంటి ప్రాపర్టీస్ చూస్తాము అంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని స్మోక్ పాయింట్ ఏంటి, ఫ్యాట్ కాంపోజిషన్ అంటే అందులో ఫ్యాట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, నెక్స్ట్ దాని ఫ్లేవర్, నెక్స్ట్ న్యూట్రిషనల్ వాల్యూ. సో దీని న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది. మన రైస్ బ్రాన్ ఆయిల్ కి వచ్చేసరికి, రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాసెసింగ్ అంటే దాన్ని ఎలా తయారు చేస్తారు అంటే మన ప్రతి ఒక్కరికి తెలుసండి. రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు అనేది మనకి వరి పైన ఉన్నటువంటి సన్నని పొర ఏదైతే ఉందో ఆ తౌడు నుంచి మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారు చేస్తారనమాట. సో 9% ఆఫ్ బ్రాండ్ మనం పైన చూసినట్లయితే ఇక్కడ ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ మాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్. సో ఇవన్నీ కూడా మనకి 9% బ్రాండ్ లో మనకి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏమి యాడ్ చేసినవి కాదండి. ఆ బ్రాండ్ లో ఏదైతే మనకి తౌడు ఉందో అందులో మనకి జిడ్డు పదార్థం అనేది ఉంటుందన్నమాట. అది జిడ్డుగా ఉండటం వల్ల మనకి ప్లస్ ఏంటంటే దాని నుంచి మనం ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా ఈ 20% హస్క్, 70% కెర్నల్ అండ్ 1% జెమ్. సో ఇందులో మనం యూజ్ చేసేది రైస్ బ్రాన్ ఆయిల్ కి 9% బ్రాన్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆ పార్ట్ ని తీసుకుని మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారు చేస్తారనమాట. సారీ లీడర్స్, 9% ఆఫ్ బ్రాండ్ మీద మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెసింగ్ చెప్పుకున్నాం కదండి, అందులో ఇంకా ఉంది, నేను చెప్తాను. నెక్స్ట్ స్మోక్ పాయింట్. స్మోక్ పాయింట్ అనేది చాలా చాలా క్రూషియల్ పాత్ర, అంటే చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట ఇది. ద టెంపరేచర్ ఎట్ విచ్ అన్ ఆయిల్ ఆర్ ఫ్యాట్ బిగిన్స్ టు ఎమిట్ స్మోక్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొయ్యి మీద బ్యాండీ పెట్టేస్తాం, ఏదో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి జస్ట్ 5 minutes లుక్ ఇచ్చే లోపు అటు నుంచి ఇటు వచ్చే లోపే అది స్మోక్ అయిపోతుంది, అంటే పొగ వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఆయిల్స్ చూడండి చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర, అదే బోర్డు మీద పెట్టాను, సారీ లేడర్స్, బిగిన్స్ టు ఎమిట్ స్మోక్. అంటే అవి మనకి ఏమవుతాయంటే చాలా తక్కువ, మనం సిమ్ లో పెట్టినా సరే ఆయిల్ మనకి ఇట్టే పొగ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, దాని స్మోక్ పాయింట్ అనేది చాలా తక్కువ. మనం చాలా తక్కువ టెంపరేచర్ లో, ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉన్నప్పటికీ దాని నుంచి స్మోక్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఆయిల్స్ యొక్క స్మోక్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదండి రిఫైనింగ్ ఎందుకు చేస్తారు అనేది, అవన్నీ మీకు చెప్తాను నేను. ఇప్పుడు కనుక మనం స్మోక్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇందులో చాలా ఆయిల్స్ అనేవి ఉన్నవి. అందులో మెయిన్ గా నేను డిస్కస్ చేసేది రైస్ బ్రాన్ ఆయిల్. చూడండి ఇక్కడ మనకి 490 డిగ్రీ ఫారెన్హీట్. సో మిగతా కనుక మీరు తీసుకున్నట్లయితే 350 ఉంది, 430 ఉంది, 330 ఉంది, 428 ఉంది, 420 ఉంది. నెక్స్ట్ ఇలా మీరు గమనించుకున్నట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ కి 450 degrees ఫారెన్హీట్ ఉంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్మోక్ పాయింట్ అనేది మన రైస్ బ్రాన్ ఆయిల్ కి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ దీనికి న్యూట్రల్ ఫ్లేవర్, అంటే ఫ్లేవర్ అనేది ఇందాక మనం అనుకున్నాం కదండి, ఫ్లేవర్ అనేది కూడా ఎలా ఉంటుందంటే కొంచెం దానికి ఫ్లేవర్ అనేది మనకి స్పెషల్ గా ఏమీ తెలియదు, కానీ ఎలాంటి స్మెల్ అనేది ఉండదు అనమాట. ఫ్లేవర్ ఉంటుంది, దానికి బాగుంటుంది, అంటే రుచికి తినడానికి రుచిగా అనిపిస్తుంది అనమాట అది. సో ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి స్మోక్ పాయింట్ వచ్చేసి 490 డిగ్రీ ఫారెన్హీట్, సెల్సియస్ లో చూసుకుంటే కనుక 260 డిగ్రీ సెల్సియస్. ఈ స్మోక్ పాయింట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే వీటిని ఫ్రై ఐటమ్స్ కి,
అంటే ఏవైతే డీప్ ఫ్రై చేస్తామో వాటికి ఇది స్మోక్ పాయింట్ అనేది సూటబుల్ గా ఉంటుంది అనమాట. అంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది సూటబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్మోక్ పాయింట్ అండ్ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు ఇందులో కొన్ని ఆయిల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ కి హై అంటే 450 degrees ఫారెన్హీట్ దాని మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ 400 degree ఫారెన్హీట్ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. కెనోలా ఇది 450 degrees. నెక్స్ట్ పీనట్ 450 degrees. రైస్ బ్రాన్ వచ్చేసరికి 475 నుంచి ఆల్రెడీ ఇందాక మనం చూసాం 490 వరకు ఉంటుందన్నమాట. ఇందులో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందాక మనం చెప్పుకున్నాము. మోనో సాచురేటెడ్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా తక్కువ ఉండాలి. దాని ఎక్కువ వాడడం వల్ల దానికి మనకి వల్ల బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైస్ బ్రాన్ ఆయిల్ కి 7% మాత్రమే ఉంది. మిగతా ఆయిల్స్ కి అంతా కూడా ఎక్కువగా ఉందన్నమాట. అంటే మన ఆయిల్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఇందులో మనం తీసుకునే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి కూడా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ స్మోక్ పాయింట్ అనేది మనకి ఎక్కువగా ఉంది. సో స్మోక్ పాయింట్ ఈజ్ సూటబుల్ ఫర్ అంటే హై స్మోక్ పాయింట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫ్రైయింగ్. అంటే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉన్నవి తీసుకోవడం ద్వారా మనకి డీప్ ఫ్రై కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ న్యూట్రిషనల్ వాల్యూ. సో న్యూట్రిషనల్ వాల్యూ అనేసరికి మనకు కంపల్సరీగా గుర్తొచ్చేది ఈ బాక్స్ అండి. సో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఫస్ట్ బాక్స్ మీద ఏముందని చూస్తాం కదా. సో ఈ బాక్స్ లో చూసేసరికి మనకి ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, టోటల్ షుగర్స్. సో ఇక్కడ చూడండి మీరు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయంటే మనకి 24 grams. సో చెప్పాను కదండి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి అవసరమే కానీ అవి చాలా తక్కువ అవసరం అన్నమాట, 24 grams. నెక్స్ట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం అది ఎక్కువ తీసుకోవాలి అంటే 34 grams. నెక్స్ట్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 1.2 grams ఉన్నాయి. నెక్స్ట్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 32.50 grams. అంటే మనకి ఇందాక చెప్పాను మీకు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో మళ్ళీ అగైన్ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండడం ద్వారా అది మన హార్ట్ కి చాలా మంచిది ఒమేగా 6 ఉండడం వల్ల. సో అలాంటి అవి ఎన్ని ఉన్నాయంటే మనకి 32.50 grams అనే ఉన్నాయి. నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి 42 grams ఉన్నాయన్నమాట. అంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి మన ఈ ఆయిల్ ద్వారా అందుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్. ఇందాక చెప్పాను కదండి మీకు ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎంత ఉండాలి మనకి, దాని వల్ల యూజ్ అనేది ఏమీ లేదు, 0 grams. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 0 grams ఉన్నాయి. అంటే మనది ఏంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లేని ఒక మంచి కుకింగ్ ఆయిల్ అనమాట. క్రాంతి ఫోన్ చేసి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లేని మంచి కుకింగ్ ఆయిల్ అన్నమాట. సో ఇందులో కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది లేదు. నెక్స్ట్ సోడియం అనేది లేదు. నెక్స్ట్ విటమిన్ ఈ అనేది విటమిన్ ఈ ఉందండి ఇందులో. విటమిన్ ఏ, డి ఈ 3 విటమిన్స్ కూడా మనకు ఉన్నాయి. నెక్స్ట్ గామా ఒరిజినల్ అంటే 1500 milligrams అనేది ఉంది. సో ఇవన్నీ ఎందుకనేది మీకు నెక్స్ట్ చెప్తానండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి చెప్పుకున్నాం. సో న్యూట్రిషనల్ వాల్యూస్ చూస్తే అన్ని కూడా మనకి బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. అంటే సాచురేటెడ్ ఎంత ఉందో అంతే ఉంది, అన్సాచురేటెడ్ లో పాలీ ఎంత ఉండాలో అంతే ఉంది, ఒమేగా 3 ఒమేగా 6 నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ కూడా అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ఫ్లేవర్ కి వచ్చేసరికి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏంటి మనం హై టెంపరేచర్స్ దగ్గర వాటిని యూజ్ చేసినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి ఎలాంటి ప్రాసెస్ ద్వారా మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నారు మీకు చెప్పానండి. మనకి రిఫైనింగ్ అనేది ఉంటుంది. అంటే ఎడిబుల్ ఆయిల్ డైరెక్ట్ మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తెచ్చేసేవాళ్ళం పూర్వం. అప్పుడు మనం దాన్ని డైరెక్ట్ యూజ్ చేసినా మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏం కోరుకున్నామంటే అది ఫ్లేవర్ బాగుండాలి, కలర్ బాగుండాలి, స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి. స్మోక్ పాయింట్ ఎక్కువ ఉండాలి అని ఎందుకు రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్తున్నానండి, మనకి ఈ ఫ్రై ఐటమ్స్ కి లేదంటే ఈ రెస్టారెంట్స్ లో కానీ మనం ఇంట్లోనే చాలా వరకు
ఫ్రై ఐటమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి చోట మనకి అది స్మోకింగ్ అంటే రాకుండా వాటికి హై స్మోక్ పాయింట్ ఉన్నది యూజ్ చేస్తున్నాం. ఇంకా రిఫైనింగ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ కి వచ్చేసరికి రిఫైనింగ్ ఇన్వాల్వ్స్ స్టెప్స్ లైక్ డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్ అండ్ డియోడరైజేషన్. అంటే రిఫైనింగ్ చేసేటప్పుడు ఇన్ని రకాల ప్రాసెస్ చేస్తారంటే మన ఆయిల్ శుద్ధి చేయడానికి ఇన్ని రకాలు యూజ్ చేస్తారు. విచ్ రిమూవ్స్ అన్వాంటెడ్ కాంపోనెంట్స్ అంటే అందులో మనకు అవసరం లేని ఫాస్ఫోలిపిడ్స్ ని, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని, పిగ్మెంట్స్ ని అండ్ ఆర్డర్ మాలిక్యూల్స్ అంటే కొంచెం వాసన బాగుండదు కొన్ని ఆయిల్స్, అలాంటి వాసన వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి, వీటన్నిటిని తొలగించడానికి ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇంతవరకు కూడా బాగుందండి. నెక్స్ట్ ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే రిఫైనింగ్ ఇంక్రీజెస్. ఈ రిఫైనింగ్ చేయడం ద్వారా మనకి స్మోక్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి యూస్ అవ్వాలి కాబట్టి ఆయిల్ ని మనం హై టెంపరేచర్ దగ్గర యూజ్ చేసినా సరే మనం ఎటువంటి ఇబ్బంది లేకూడదు కాబట్టి స్మోక్ పాయింట్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ హై హీట్ కుకింగ్ మెథడ్స్ లైక్ ఫ్రైయింగ్. అంటే ఇది ఇంకా ఎందుకు రిఫైనింగ్ చేస్తాం, దాన్ని శుద్ధి చేయడానికి రీజన్ ఏంటంటే అది మనం ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర మనం దాన్ని వేడి చేసినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈ రిఫైనింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ డ్రాబ్యాక్స్ అంటే దీన్ని రిఫైనింగ్ చేయడం వల్ల మనకు డ్రాబ్యాక్స్ ఏంటి? వైల్ రిఫైనింగ్ ఇంప్రూవ్స్ స్టెబిలిటీ. రిఫైనింగ్ చేసేటప్పుడు స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ కెన్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ద ఆయిల్స్ నేచర్. అంటే దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్స్ నేచర్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ న్యాచురల్ న్యూట్రియన్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. సో ఫ్లేవర్ కూడా మనకి తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి డ్రాబ్యాక్స్. ఇప్పుడు కనుక మనం ఈ రిఫైనింగ్ తీసుకున్నట్లయితే మనకి 2 మెయిన్ ఇండస్ట్రియల్ టెక్నాలజీస్ యూజ్డ్ ఫర్ వెజిటేబుల్ ఆయిల్స్. సో ఇందులో మనకి ఏంటంటే 2 రిఫైనింగ్ ప్రాసెస్ అనేవి ఉంటాయండి. అవి ఏంటంటే కెమికల్లీ రిఫైనింగ్ అండ్ ఫిజికల్లీ రిఫైనింగ్. కెమికల్లీ రిఫైనింగ్ రిమూవ్స్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బై సోడా న్యూట్రలైజేషన్. కెమికల్లీ రిఫైనింగ్ రిమూవ్స్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బై సోడా న్యూట్రలైజేషన్. అసలు సోడా ఎందుకు వాడతాం? మనం బట్టలు తొక్కడానికి వాడతాం, లేదంటే ఏదైనా క్లీనింగ్ పర్పస్ వాడతాం. కానీ అలాంటి న్యూట్రలైజేషన్ అంటే సోడా న్యూట్రలైజేషన్ ద్వారా మనకి ఈ ఆయిల్ అంటే మనం ఏదైతే ఆయిల్ ఉందో మనకి రిఫైనింగ్ ఆయిల్ ని తయారు చేస్తారండి. నెక్స్ట్ ఫిజికల్లీ రిఫైనింగ్ ఎలిమినేట్స్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్. అంటే మనకు అవసరం లేని కాంపోనెంట్స్ ని మనం రిమూవ్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే బై డిస్టిలేషన్ అండర్ ఏ హై వాక్యూమ్ విత్ స్టీమ్ ఇంజెక్షన్. అంటే ఈ డీఎసిడిఫికేషన్ ఏదైతే ఉందో మనకి అది డిస్టిలేషన్ ద్వారా, ఈ డిస్టిలేషన్ ద్వారా మనకి ఏం చేస్తారంటే అవసరం లేని అందులో కొన్ని మలినాలని లేదంటే అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో కాంపౌండ్స్ ని వాళ్ళు తొలగిస్తారనమాట. సో ఇదే పర్టికులర్ గా ఫిజికల్లీ రిఫైనింగ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మన ప్రోడక్ట్ మీద మీరు అందరూ చూడండి, మీ దగ్గర ఉంటే పైన రాసి ఉంటుంది ఫిజికల్లీ రిఫైన్డ్. అండ్ నెక్స్ట్ ఆ బాటిల్ వెనకాల లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఎ న్యూట్రిషనల్ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెస్డ్ ఫ్రమ్ ద ఆయిలీ లేయర్ ఆఫ్ బ్రౌన్ రైస్. అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, జిడ్డు లాంటి పదార్థం ఉంటుంది, దానిపైన ఆ లేయర్ ని ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ఫిజికల్లీ రిఫైన్డ్ త్రూ ఏ పేటెంటెడ్ ప్రాసెస్. అంటే దీన్ని ఏం చేస్తారు, ఫిజికల్లీ రిఫైన్డ్. ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, పైన చూసాం కదా. సో ఫిజికల్లీ రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా మనకి దీన్ని ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో టు రిటైన్ మాక్సిమం లెవెల్ ఆఫ్ ఒరిజినల్. సో ఇందులో ఒరిజినల్ అనేది ఉంటుందండి. ఒరిజినల్ ని అంటే అది పోకూడదు. ఒరిజినల్ అనేది మనకి ఆ కాంపోనెంట్ ఏదైతే మనకు ఉందో ఆ పోషకం అనేది మనకు ఆయిల్ లో ఉండాలి, కానీ మనం రిఫైనింగ్ చేయాలి. సో ఈ ఫిజికల్లీ రిఫైన్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఈ ఒరిజినల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మీరు వేరే ఆయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రిఫైనింగ్ చేస్తారు. ఎలాంటి రిఫైనింగ్ చేస్తారు? కెమికల్లీ రిఫైనింగ్ చేస్తారు. వాళ్ళు పర్టికులర్ గా ఇది ఫిజికల్లీ రిఫైన్డ్ అని అయితే ఎవరు చెప్పరు. నెక్స్ట్ అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అందులో ఉన్న ఒరిజినల్ అనేది వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి ఎటువంటి మనం ఆయిల్ యూజ్ చేసినా కూడా మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి రైస్ బ్రాన్ ఆయిల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకి హెల్ప్ రెడ్యూస్ ఇరిటేషన్ మెనోపాజ్ సింటమ్స్. అంటే జనరల్ గా ఆడవాళ్ళు వచ్చే ఈ మెనోపాజ్ ఏదైతే ఉందో సో వాటి సింటమ్స్ ని రెడ్యూస్ చేస్తుంది.
నెక్స్ట్ హెల్దీ హార్ట్ అంటే హార్ట్ హెల్దీగా ఉండడానికి. నెక్స్ట్ ప్రివెంట్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ లక్షణాలని తగ్గిస్తుంది అనమాట, తగ్గిస్తుంది. నెక్స్ట్ కీప్స్ స్కిన్ సాఫ్ట్ అంటే యాంటీ ఏజింగ్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రివెంట్ ఎలర్జీస్ అంటే ఎటువంటి ఎలర్జీస్ అంటే మనకు ఆయిల్ ఎలర్జీస్ కూడా కొంతమంది ఆయిల్ చేంజ్ అయితే వాళ్ళకి దగ్గు రావటం, నెక్స్ట్ దురదలు రావటం ఇలాంటివి కూడా ఉంటాయండి. సో ఇవన్నీ మనకి ఎలా ఉంటాయంటే మైన్యూట్ చాలా చిన్నవిగా అనిపిస్తాయి, కానీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ని బట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రొవైడ్ న్యూట్రిషన్, దీని ద్వారా మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి కూడా బాడీకి ఉంటాయి. నెక్స్ట్ గుడ్ టేస్ట్, కంటైన్ గుడ్ ఫ్యాట్స్. సో ఇందులో మనకి ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనే మనకి ఏమైతే హెచ్డిఎల్ కావాలో హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది అది ఇందులో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ బూస్ట్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందంటే అందులో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని ఈ ఫ్యాట్స్ రిపేర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ హెల్ప్ రెడ్యూస్ వెయిట్, ఎందుకు రెడ్యూస్ వెయిట్ మన బాడీలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ పర్సెంటేజ్ తగ్గుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్ గా హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగడం ద్వారా మన వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పాన్స్ ఆన్ హీటింగ్, ఇందులో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనకి రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇంకొక క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం ఆయిల్ యూజ్ చేసినప్పుడు అంటే మనం వేసిన తర్వాత కొంతసేపటికి అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట హీట్ కి. అంటే మనం యూజ్ చేసేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినప్పటికీ అది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆయిల్ 2 లీటర్ ఆయిల్ ఏంటి ఇది మొత్తం నెల మొత్తం సరిపోతుందా అనుకుంటాం, ఎందుకంటే ఇక్కడ మనకి 2 లీటర్ ఆయిల్ సరిపోతుందండి. ఎందుకంటే మనం యూజ్ చేసే తక్కువ క్వాంటిటీ అయినా కూడా అది ఎక్స్పాండ్ అవుతుంది హీట్ ద్వారా మన కుకింగ్ అయ్యేసరికి అది తేలినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది లెస్ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీ యూజ్ చేసినా కూడా మనకి ఎక్స్పాండింగ్ నేచర్ ఉండడం వల్ల మనకి ఫుడ్ అనేది టేస్ట్ ఏమాత్రం కూడా తగ్గదనమాట. నెక్స్ట్ ఇందులో ఒరిజినల్ అనేది ఉంటుంది కదండి, ఈ రిఫైనింగ్ ప్రాసెస్ లో మనకి ఒరిజినల్ అనేది తగ్గిపోతుంది, కానీ మనం ఫిజికల్లీ రిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనకి గామా ఒరిజినల్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అంటే మన సెల్స్ ని ఏవైతే డ్యామేజ్ చేస్తున్నాయో మనకి బాడీ అంతా రిపేర్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉండాలి. అలా కొత్త కణాలు ఏర్పడకుండా సెల్ డ్యామేజింగ్ చేస్తే మనం తీసుకునే ఫుడ్ లోనే చాలా వరకు కణాలని నాశనం చేసే పదార్థాలు ఉంటాయి అనమాట. సో అలా కాకుండా ఈ ఒరిజినల్ ఏం చేస్తుందంటే సెల్ డ్యామేజ్ చేసే వాటిని ఆ ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి హెల్తీగా ఉంటుంది, దీనివల్ల స్కిన్ అనేది కూడా మనకి షైనింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ హెల్దియర్ సెల్స్ అంటే కొత్తగా మనకి సెల్స్ అనేవి ఆరోగ్యంగా ఉంచడానికి, నెక్స్ట్ కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవడానికి ఈ ఒరిజినల్ అనేది పనిచేస్తుందండి. నెక్స్ట్ రెడ్యూసెస్ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బిల్డ్స్ అప్ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది అనమాట. మనకి చూసుకున్నారనుకోండి ప్లస్ ఎఫ్ సింబల్, సో మనం చాలా ప్రోడక్ట్స్ మీద ప్లస్ ఎఫ్ సింబల్ అనేది చూస్తాం అనమాట. అంటే ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే రైస్ మీద కానీ వీట్ ఫ్లోర్ లేదంటే ఆయిల్స్ ఇలాంటి వాటి మీద అది ఎందుకు తీసుకోవాలని దట్ దే కంటైన్ యాడెడ్ విటమిన్స్ అంటే వాళ్ళు ఇందులో ఉన్నవే కాకుండా పోషకాలు కాకుండా వాళ్ళు విటమిన్స్ అండ్ మినరల్స్ ని యాడ్ చేస్తారు. సో అందుకని ఫోర్టిఫైడ్ సింబల్ ఉన్న ఫుడ్ ని మనం ప్రిఫర్ చేయాలి. ఆల్రెడీ మన గ్రేట్ క్రికెటర్ కోహ్లీ గారు కూడా దీని గురించి చెప్పారు. దీస్ న్యూట్రియంట్స్ మే నాట్ హ్యావ్ బీన్ ప్రెసెంట్ ఇన్ ద ఫుడ్ బిఫోర్ ప్రాసెసింగ్ అంటే ఇవి ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఉండకపోవచ్చు, నెక్స్ట్ దీన్ని డ్యూరింగ్ ప్రాసెసింగ్ లో అవి లాస్ అయిపోకుండా ఈ ఫోర్టిఫైడ్ అంటే ఆ ఫుడ్ ని ఫోర్టిఫైడ్ చేస్తారనమాట. అంటే విటమిన్స్ మనకు కావాల్సిన మినరల్స్ అందులో ఎటువంటి ఎలిమినేషన్ లేకుండా అంటే బయటకు పోకుండా మనకి ఫోర్టిఫైడ్ చేసిన ఫుడ్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి గ్యారంటీ ఆన్ ప్రోడక్ట్, సో ఇది మనం ప్రతి ఒక్కరికి తెలుసండి. గ్యారంటీ ఆన్ ప్రోడక్ట్ మనకి వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ దిస్ ప్రోడక్ట్ క్వాలిటీ అంటే మనకి వేరే ఇతర కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకున్నా వేరే ఇతర కంపెనీ ఆయిల్స్ తీసుకున్నా ఎక్కడ కూడా మనకి 100% గ్యారంటీ అనే లేబుల్ అనేది కనిపించదు, కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ సింబల్ ఉంటుంది. అది ఒక ఓన్లీ ఆ గ్రేట్నెస్ ఓన్లీ ఒక వెస్టేజ్ మాత్రమే. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్, మనకు నచ్చకపోతే అది రిటర్న్ చేసామని కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారు.
అవుతుంది. యాక్చువల్ గా మనం రిటర్న్ చేయమనుకోండి, ఎందుకంటే మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఈస్ బెటర్. ఇప్పుడు బయట మనం ఆయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అంటున్నారు, సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ మనది కాకుండా బయట కూడా దొరుకుతుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అంటే రైస్ బ్రాన్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ బోత్ ఆర్ కన్సిడర్డ్ టు బి హెల్దీ. సన్ఫ్లవర్ ఆయిల్ is popularly considered as a healthy source of mono అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే ఇందులో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉన్నాయి. వేరేస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈస్ పాపులర్ యాజ్ ఎ మల్టీ యూజ్. అంటే ఇది వివిధ రకాల అంటే రకరకాల కుకింగ్ పర్పస్ కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది సూటబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బోత్ రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ బోత్ ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ న్యూట్రిషనల్ వాల్యూస్. సో వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే దే ఆర్ డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఒరిజినల్ అనేది అది చాలా ఎక్కువగా ఉంటుందండి. అది సన్ఫ్లవర్ ఆయిల్ లో అసలు మైన్యూట్ ఒక విధంగా చెప్పాలంటే లేదనే చెప్పొచ్చు. నెక్స్ట్ వీటిని కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఏ విటమిన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తో పోలిస్తే మన దాంట్లో ఒరిజినల్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బయట దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ కి మన రైస్ బ్రాన్ ఆయిల్ కి అందులో రిఫరెన్స్ ఏంటంటే బయట దొరికే వాటిలో వాళ్ళు కెమికల్లీ రిఫైనింగ్ చేస్తారు. ఎందుకంటే క్లియర్ గా చెప్పొచ్చు, మనం ఇందాక చెప్పుకున్న రా మెటీరియల్ కి, మెషిన్ కి, లేదంటే మ్యాన్ పవర్ కి, ఈ వర్క్ కే మనకి చాలా మనీ అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చేది జస్ట్ 120 నుంచి 130 రూపీస్ లో మనకి కేజీ ఆయిల్ ఎలా వచ్చేస్తుందండి. నెక్స్ట్ వాళ్ళు చేసేది అసలు ఫిజికల్లీ రిఫైన్ ఆయిల్ చేస్తున్నారా? ఫిజికల్లీ రిఫైన్ ఆయిల్ చేస్తే అదే రేటుకి మన కంపెనీ కూడా ఇవ్వాలి కదా. సో ఎందుకు ఇవ్వట్లేదు అంటే వీఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ. మనం క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం. ఇందులో ఉన్న ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాని పర్సంటేజ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇందులో విటమిన్స్ మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇందులో ట్రాన్స్ ఫ్రీ. సో ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చూసి మనకి ఆయిల్ ఎంత చెప్పొచ్చని. బయట ఆయిల్స్ లో 100% గ్యారంటీ ఇవ్వగలరా? లేదు, మన ప్రోడక్ట్ 100% గ్యారంటీ లేబుల్ కూడా ఇస్తుంది. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయరండి? కంపల్సరీ యూజ్ చేస్తారు. మనం ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిఫైనింగ్ ప్రాసెస్. నేను చాలా లైట్ గా చెప్పాను, ఫిజికల్లీ రిఫైనింగ్ చేస్తారు మనది, కెమికల్లీ రిఫైనింగ్ చేయరు అని. అందులో కూడా మీరు కెమికల్లీ రిఫైనింగ్ చూసిన తర్వాత అసలు మీరు ఆయిల్స్ ని యూజ్ చేయడానికి చాలా భయపడతారనమాట. సో అలాంటివి నెక్స్ట్ మనం మళ్ళీ తెలుసుకుందాము. సో ఇక్కడ మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనకి 2 లీటర్స్ వచ్చేసి ఎంఆర్పి 600 అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 480 ఉంది. ఇది నెక్స్ట్ దీని ద్వారా మనకి 8 PV అనేది వస్తుంది. సో ఇది మనకి బిజినెస్ కి కూడా చాలా సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి సార్ అన్నట్టు ఇందులో మనకి 40% ఆఫ్ బిజినెస్ అనేది ఒక లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మీద మనకి రన్ అవుతుందంటే అసలు ఎంత గ్రేట్ ప్రోడక్ట్ చూడండి. నెక్స్ట్ బయట కూడా వాళ్ళకున్న అపోహలు, ఇది రేట్ ఎందుకు ఎక్కువ అని ఏదైతే ఉందో ఆ డౌట్ ను కూడా మనం క్లియర్ చేసినట్లయితే కరెక్ట్ గా నిలిచింది. మనం ఎక్కువ పెట్టి ఎందుకు కొనాలి అని ప్రోడక్ట్ మనం అనుకోవడం కన్నా ఇప్పుడు మనం కొనేది మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఒక 5,000 నోట్లోకి వెళ్ళడానికే కదండి. సో అలా తీసుకునే ఫుడ్ అనేది మనకి చాలా హెల్దీగా ఉండాలి. సో మనం అదేదో క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేసుకుని హెల్దీగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఖర్చు చేసే మనం ఆ ఖర్చును తగ్గించుకోవచ్చు. మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు. మనం తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలండి. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇది కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని వాళ్ళు కంపల్సరీ దాన్ని ప్రమోట్ చేస్తారు. సో అది తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి